ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారి విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని డీలర్లు తక్కువ నీటితో పంటలు సాగు చేసుకునే విధంగా పలు విత్తనాలను విత్తన మేళాలో ప్రదర్శించారు. నానో ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలు పడకపోతే రైతులు వేసుకున్నటువంటి వరి ఎండిపోయే దెబ్బతినడం జరుగుతుందని, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందని, ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని, కంది, పెసర, మినుము, జొన్నతో పాటు ఆయిల్ ఫామ్ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ వంటి ఎరువుల వాడకాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే విధంగా ఎరువులు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు మొదలిక రాజేష్, సింధు, డీలర్లు ప్రవీణ్, శ్రీకాంత్, రవి, కొర్విపల్లి సర్పంచ్ పుల్లారావుతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. శంకరంపేట మండలం వచ్చి రానున్న సూపర్ ఎల్లినో ప్రభావంగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వరేసిన రైతులందరూ కూడా పిలకల సమయంలో మరియు కలుపు వచ్చిన సమయంలో వర్షాభావ పరిస్థితి వల్ల ఎండిపోయే సమస్య ఉంది. కాబట్టి సాధ్యమైనంత మనం తగ్గించుకొని ఆరుతడి పంటలైన కందులు కానీ, ఆముదాలు కానీ, నువ్వులు కానీ, సన్ఫ్లవర్ కానీ లేదా ఆయిల్ పామ్ పంటలు కాబట్టి ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని తెలియజేస్తాము. దీనివల్ల రైతుకి ఆర్థికంగా ఉపయోగపడడం కాకుండా ఈ వరి ఎల్లిన ఎఫెక్ట్ వల్ల తప్పించుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి రైతులు గమనించవలసింది తెలియజేస్తాం. గవర్నమెంట్ వీటి మీద నానో యూరియా మరియు నానో డిఏపీని వాడాల్సింది తెలియజేస్తుంది. కారణం ఏంటంటే ఇంపోర్ట్ వల్ల మనకు డిఏపీ కానీ లేకపోతే యూరియా కానీ ప్రొడక్షన్ తక్కువ ఉంది. కాబట్టి బయట దేశాల నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రస్తుత సమయంలో నానో యూరియా కానీ నానో డిఏపీ వాడడం వల్ల రైతులకు మామూలు యూరియా కానీ మామూలు డిఏపీ కానీ అత్యధిక మొత్తంలో 90% యూటిలైజేషన్ ఉంటుంది కాబట్టి మొక్క మీద. సో ఇది వాడడం వల్ల మీకు తక్కువ టైంలో ఎక్కువ ఫలితం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా గమనించి, లేదా మీకు ఎంత సందేహాలు ఉంటే మన అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులను వ్యవసాయ విస్తరణ కానీ కలిసి వాళ్ళ సందేహాలను చేసుకొని తెలియజేస్తాం.